మళ్ళా ట్రై చేద్దాం అనుకోలేదా మరి 'జబర్దస్త్' అంటే మెమోరీస్ ఉంటాయి గదా! ఉంటాయి. బట్ అసలు నేను అది మానేసిన తర్వాత ఎప్పుడో ఒక 1 ఇయర్‌కి సో, నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నా అని జెప్పి, సరే అందరిని ఒకసారి చూసినట్టు ఉంటది గదా! అని 'జబర్దస్త్'కి ఒకసారి, 'ఎక్స్ట్రా జబర్దస్త్'కి ఒకసారి చూడ్డానికెళ్ళా. 'జబర్దస్త్'కెళ్ళాను. అక్కడ ఏమి అంటే ఓకే. పెద్ద ఎవరేం మాట్లాడలేదు. బట్ ఎక్స్ట్రాకెళ్ళినప్పుడా లేదు ఫస్ట్ ఎక్స్ట్రాకెళ్ళాను. తర్వాత జబర్దస్త్‌కెళ్ళా. మళ్ళీ జబర్దస్త్‌కెళ్ళినప్పుడు అక్కడ రాజు గారని ఎగ్జిక్యూటివ్ ఉంటారాయన. ఆయనొచ్చి ఆహ్, నేను చంటన్న అందరం తింటున్నాం రూమ్‌లో కూర్చొని. నూకరాజు అందరం తింటున్నాం అక్కడ. నేనే ఆర్డర్ చేశా ఫుడ్డు. లాస్ట్ పార్టీ ఇంక నా నుంచి నేను మళ్ళీ ఎళ్ళిపోతున్నాను వైజాగ్ అని జెప్పి. అందరం తింటున్నాము. ఓకే. అది వచ్చి "నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఎళ్ళిపో. రావద్దు నువ్వు" అని జెప్పారు. హ్మ్. నాకర్థం కాలే నేనేం చేశాను అని జెప్పి, సరే ఓకేలే అనుకోని నేను ఎళ్ళిపోయాను. అయిపోయింది. తర్వాత ఒకసారి వేరే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆళ్ళన్నదేంటంటే, నేను 'జబర్దస్త్' మానేసిన తర్వాత యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చేశా. క్యూ అండ్ ఏ అబౌట్ షోస్ అని జెప్పి. అందులో మల్టిపుల్ ఛానెల్స్ షోస్ గురించి చెప్పా. జెమినీ, జీ తెలుగు, మా టీవీ కోసం చెప్పాను. అలాగే ఈటీవీలో షోస్ కోసం కూడా చెప్పాను. అంటే అడిగేవారనమాట. అప్పట్లో 'క్యాష్' అని షో ఉండేది కదా! అవును. సుమా గారిది. ఆ 'క్యాష్' షోలో పైనుంచి పడే ప్రాపర్టీస్ రియలా? అవన్నీ ఉంటాయి గదా! సో, అవి ఏమో అడిగేవారు. నేను అది చెప్పేవాడిననమాట. లేదా అవి ప్రాపర్టీస్ ఉంటాయి. అవి రియల్ గాదు. రియల్‌వి పడేస్తే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువైపోద్ది గదా! అవి రియల్ గాదు. ప్రాపర్టీస్ అవి కింద పడతాయి, పగిలిపోతాయి. డమ్మీలే అవన్నీ గూడా. మళ్ళీ ఒరిజినల్ గెలిచినవి వాళ్ళకిస్తారు. బట్ అన్ని షోల్లోని ఇవ్వరు గూడా. వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఉంటాయి కొన్ని. ఆటికే ఇస్తారు తప్ప ఇలా గెలిచినవన్నీ ఇవ్వరు. ఒక్క ఓంకార్ గారి షోస్‌లో మటుకు ఇస్తారు గెలిస్తే. ఆ 'సిక్స్త్ సెన్స్' లాంటి షోస్‌లో. ఇలా చెప్పేవాడిని కొంచెం. సో, వీటి కోసం చెప్పాను అని జెప్పి 'జబర్దస్త్' కోసం కూడా కొన్ని అడుగుతారు మరి. ఆ లీడ్స్ కోసం, లింక్స్ కోసం, డాన్సెస్ కోసం, స్కిట్ పెర్ఫార్మన్స్ కోసం, ప్రాక్టీస్ కోసం ఇలా కొన్ని చెప్పాను. సో, అవి వాళ్ళకి నచ్చలేదంట నేను అలా చెప్పడం. అది తెలిసింది.